येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर स्वामीति नाम्ने नमाचार्यपदाय नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा श्री राधे 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 श्री राधे। చెప్పండి. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం జయం ముదీరయేత్ జయం ముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతే అత్యుత్తమ శ్లోకే భగవతే భక్తిర్భవతి నైష్టికీ భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. థ్యాంక్ యూ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. మీలో ఎవరైనా నవవిధ భక్తి ఎవరైనా ఒకరు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ చెప్పండి. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ నేను చెప్పాలా? ఆహా, ఎవరితోనే చెప్పించండి. హ్యాండ్ రైస్ అయింది. ఉమా మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం హర్చనం వందనం ధ్యాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. హరి బోల్. నెక్స్ట్ బబితా మాతాజీ. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సౌఖ్యం ఆత్మ నివేదనం. హరి బోల్. నెక్స్ట్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే నవవిధ భక్తి. శ్రవణం కీర్తనం విష్ణు శరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఎవరు? జయశ్రీ మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ, హ్యాండ్ రైజ్ చేయండి. అందుకనే అడుగుతున్నాను. ఓకే ఓకే, చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం సఖ్యం ఆత్మ నివేదన. విష్ణు పోయింది మాతాజీ. మీరు చూసుకోవాలమ్మా, చూసుకొని హ్యాండ్ రైజ్ చేయాలి లేదా అడగాలి. ఓకే, ట్రై చేయండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీదేవి మాతాజీ. ఓకే, ఈరోజు మనము శిక్షాష్టకం పాడుకున్న తర్వాత లెసన్ చెప్పుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. సో అందరూ మీరు వినండి. మీ దగ్గర పాటల పుస్తకం ఉంది తర్వాత మాట్లాడదాం మాతాజీ. ఓకే, ఏదో మీరు చెప్తే చెప్పాలేమో అని చేస్తున్నానులే మాతాజీ. టైం దాటింది మాతాజీ, మేము వెయిట్ చేస్తాం మీకోసం. ఓకే సరే మాతాజీ. ఓకే, ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంటుందో ఈ పాట. మనం ఆల్రెడీ పాడుకున్నాము, మీకు అర్థం చెప్పాను. సో చైతన్య మహాప్రభు ఈజ్ ద వన్. మనకి ఏంటి అంటే ఈ మహామంత్రం నేర్పించి జపం చేసుకోవడము కలియుగంకి ఇదే అవసరం అని చాలా చెప్పారనమాట. సో అందుచేత ఈ పాట పాడుకుని ఈరోజు మన కార్యక్రమం అంతా కూడా ఎవరికి అంకితం చేస్తున్నాము? శ్రీల ప్రభుపాదికి జై, మన గురువు గారికి అంకితం చేస్తున్నాం. ఆయన శ్రీ చైతన్య కృష్ణ సంస్థాపకాచార్యులు అనమాట. అంటే కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. సో ఈ పాట చూద్దాం మనము. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావతు జీవనం ఆనందాంబుదీవర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాప్నస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారీ బహుదా నిజ సర్వశక్తే తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమహాజని నానురాగః తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తి రహైతుకీ త్వయి
ऐनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तया नयनं गलदश्रुधारया वदनं गद्गरुदया गिरा पुलकैर्निचितं वपुः कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रव्युषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वापादरतां पिनष्टु माम् अदर्शनान् मर्म हतां करोतु वा यथा तदा नाव विदधातु लम्पटो मत्प्राणनादस्तु स एव न परः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे चैतन्य महाप्रभु की जय हरे कृष्ण సో మనం ఈ పాట పాడుకోవడం అంటే చైతన్య మహాప్రభు మనకి చాలా హెల్ప్ చేయడానికి మనం వేడుకుంటున్నాము అని అర్థం అన్నమాట. సో మనము ఈ ఆఖరి పోరాటం చేద్దాం ఈరోజు. హరే కృష్ణ. సో మనము అంకితం చేస్తున్నాము హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. ఈజ్ ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఇస్కాన్. హరే కృష్ణ. సో మనము ఇక్కడ అధ్యాయం 18 ఇక్కడ మనం అన్ని అధ్యాయాలు తెలుసుకున్నాం. ఏంటి కర్మబంధనం అంటే ఏంటి, సన్యాసం అంటే విడిగా ఏంటి, ఇంకా యోగా అంటే ఏంటి, ఇలా రకరకాలుగా నేర్చుకున్నాము. లాస్ట్కి వచ్చేసరికి మోక్ష సాధన అంటే ఎలా వస్తుంది ఏంటి. ఈ 18వ అధ్యాయంలో 78 శ్లోకాలు ఉన్నాయి. అన్నీ కూడా మళ్ళీ మనం చదువుకున్నవి రివిజన్ చేసుకోవడం అన్నమాట. అంతే. మళ్ళీ ఒకసారి ముగింపు ఎలా జరుగుతుంది, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు అని మనం తెలుసుకుందాం. ఇది అంతా సారాంశమే కాబట్టి మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. చదవమన్నప్పుడు హ్యాండ్ రైజ్ చేసి చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. కనిపిస్తుందా? ఓకే. అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఈరోజు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఓకే. సో అందరూ ప్రయత్నం చేయండి వీడియో ఆన్ చేసుకోవడానికి. పంపాపాల్ మాతాజీ. Yes, Mataji. Hare Krishna. Take a photograph, okay? Okay. And upload in the group. Thank you. When you can see everyone, okay? Majority. Okay. Thank you. Do you do that? How do I do? I don't have idea. Can you just give me a hint? You take out the group. Our group is there, no? Okay. In that camera will come. Okay. From there. Okay. Thank you. ఓకే. అధ్యాయం 18 మోక్ష సన్యాస యోగ ఆర్ ముగింపు సన్యాస యొక్క పూర్ణత్వం అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడ అంకితం చేశాము. ఇవన్నీ కూడా 5 అంశాలుగా తీసుకున్నారు. ఈ 5 అంశాలు కూడా మనం అందరం కూడా ఆల్రెడీ చదువుకున్నాము. సో ఇవి ఏంటి అని మొదటిది చూసినట్లయితే మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది ఎవరైనా ఒక్కరు వరుసగా చదవండి. హరే కృష్ణ. హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం రీడ్ చేయడానికి. రిపీట్ నేమ్స్ రిపీట్ అయితే వేరే వాళ్ళని అడగొచ్చమ్మా.
హరే కృష్ణ. ఓకే మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. 5 చదవండి అమ్మా. కర్మయోగ సారాంశము. సమ్మరీ ఆఫ్ కర్మయోగ. ప్రకృతి గుణాలు, మోడ్స్ ఆఫ్ నేచర్. 19 ఆదర్శ కార్యకర్త, ఐడియల్ వర్కర్. భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. అంతిమ ఫలితాలు, ఎండ్ రిజల్ట్స్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, బాగా చదివారు. సో కర్మయోగం అంటే సారాంశము ఏంటి అంటే, ఇక్కడ మనకు బొమ్మ చూస్తే అర్థమైపోతుంది. 4 చతుర్వర్ణం మయా సృష్టం అంటే భగవంతుడే చెప్పాడు, నేను 4 వర్ణాన్ని సృష్టించాను అని చెప్పి. ప్రకృతి త్రిగుణాలు, ఈ త్రిగుణాలు ఏంటి అనేది మనం చదువుకున్నామా? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పమ్మా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మాతాజీ. హరి బోల్. సో నెక్స్ట్ ఆదర్శ కార్యకర్త అంటే ఐడియల్ వర్కర్ అని ఎవరిని అంటారు? అలా మృదంగం వాయిస్తే అంటారా, ఇంకేమన్నా చేస్తే అంటారా, జపం చేస్తే అంటారా? హూ ఇస్ దిస్ ఐడియల్ ఆదర్శ కార్యకర్త అంటే అని ఎవరిని అంటారు? హ్యాండ్ రైజ్ చేయండి, మంచి ఆన్సర్స్ వస్తాయి మీకు. ట్రై చేయండి. హ్యాండ్ రైజ్ రాలేదా మనీషా మాతాజీ? ఎస్ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నాకు తెలియడం నెక్స్ట్ లేదు. పిలవాలా? హరే కృష్ణ మాతాజీ. నాకు తెలియడం లేదండి, నేను చదవడానికని హ్యాండ్ రైజ్ చేశాను. నేను లక్ష్మీదేవి మాతాజీని చెప్పమంటా మాతాజీ. చెప్పండి. వస్తే కీర్తనం చేయడం అని మాతాజీ. కీర్తనం చేయడం. ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్తారా ఆన్సర్స్? నేను చెప్పాలా మాతాజీ? నాగలీల. హరి బోల్ చెప్పండి. అంటే మనం ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి మంచి కర్మలు చేస్తూ ఉండాలి. ఆ మంచి కర్మలు అంటే మనము మన మనసును ఎప్పుడు భగవంతుని మీద పెట్టుకుంటూ ఏ పని చేసినను ఆయనకే అంకితము చేస్తే మనం ప్రతి ఒక్కటి కరెక్ట్ గా చేస్తాము. రైట్. ఆయనకే మనం చేసింది ఆయనకే సమర్పిస్తున్నాము, ఫలితము చూడకూడదు. ఇంకా మనం ఎప్పుడు భక్తితోనే ఉండాలి. సో ఈ కామ్య కర్మలన్నీ కూడా భగవంతుడి కోసమే చేస్తున్నారు, మీరు భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నారు. ఆదర్శం అంటే ఏంటి? ఆదర్శంగా కార్యకర్త అంటే, ఆదర్శం అంటే ఐడియల్ వర్కర్ అంటున్నారు. మీరు అన్ని వర్క్స్ చేసేది అంటే మనని చూసి ఇంకొకళ్ళు ఫాలో అవ్వాలి. ఏదన్నా ఒక చిన్నది నేర్చుకున్నా చాలు. వెరీ గుడ్. అన్నమాట. సో అంటే మనం ఎప్పుడు ఒక లీడర్షిప్ కోసం పాకులాడుతూ ఉంటాం. నేను ఇది చేస్తే నన్ను పొగుడుతారు, నేను లీడర్ని అయిపోతాను అనేది. సో నాగలీల మాతాజీ చాలా కరెక్ట్గా చెప్పారు. ఆదర్శ కార్యకర్త అంటే మనము గురువులు చెప్పిందంతా కూడా పాటించుకుంటూ సక్రమంగా తెల్లవారి నుంచి రాత్రి వరకు మన కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ కూడా ఆదర్శంగా నిలవాలి. అంటే మనం చూస్తూ ఇంకొకరు ఏమనిపించాలంటే నేను కూడా ఇలా ఉండాలి అని అనిపించాలి. వాళ్ళు ఆదర్శ కార్యకర్తలు. అది సంకీర్తనం కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు. మాతాజీ చెప్పారు కీర్తన చేయటం అని. కొందరికి కీర్తన ఇష్టం అనమాట, వాళ్ళు అందులో ముందు నిలుస్తారు వాళ్ళు. సో కీర్తన ఎంత బాగా చేస్తారంటే మనకు ఆ కీర్తన నేర్చుకోవాలి, ఆయనలాగా చెయ్యాలి అనిపిస్తుంది. అది కూడా ఒక పాయింటే. అలాగే పుస్తకాలు చదవడంలో కొందరు చాలా దిట్ట ఉంటారు, కొందరు శ్లోకాలు చదవడం, కొందరు పాటలు పాడటం, ఆ రకంగా అన్నమాట. సో ఆదర్శం అంటే ఒకరికి ఎగ్జాంపుల్గా ఉండడం అనేది అర్థం. సో 4వది ఎవరు చెప్తారు? భగవంతుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. హరే కృష్ణ. ఈ ప్రేమ అనేది ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని మనం అన్ని నేర్చుకున్నాము. హరే కృష్ణ. చెప్పమ్మా దేవి. భగవంతునికి దగ్గర అయినప్పుడు వస్తుంది మాతాజీ. భగవంతుడికి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఐడియల్ వర్కర్ లాగా ఉండి అన్ని పనులు భగవంతుడికి చేస్తూ ఆయనకి అంకితం ఇస్తూ
అస్సలు ఏం ఫ్రూట్ మనకి ఏం ఫలితం అనేది ఆశించట్లేదు. ఆశించకూడదు. అవును భగవంతుడి మాతాజీ. ప్రేమ మనము పొందుతాము. సో చతుశ్లోకి 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం ఏంటి ఆ 4 శ్లోకాల్లో ఎలా భగవంతుడిని పొందాలి, ఎలా భగవంతుడి యొక్క ప్రేమ మనకి దొరుకుతుంది అనేది. సో లాస్ట్కి మనం ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడే మనని ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. మన హార్ట్లో ఎప్పుడు పరమాత్మ ఉన్నారు కదా మన హృదయంలో. సో అలాగే భగవంతుడు హృదయంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన హీ విల్ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ డివోటీస్. లైక్ అర్జునకి రథసారథి అయ్యారు కదా ఆ విధంగా. సో లవ్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని ప్రేమ పొందాలంటే మనం ఎందుకు ఇలా చేతులెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే, ఈ చేతులు ఎందుకు ఇలా హరే అనగానే పైకి ఆటోమేటిక్గా లేచిపోతూనే ఉంటాయి. అంటే పైన ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, నా చేతి అందుకో నన్ను నీ దగ్గరికి తీసుకో అని అనడం. ఆయన యొక్క ప్రేమ కోసం మనము తప్పించిపోవడం అన్నమాట. ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా అదే అంటారు. చక్షు ఎలా అంటే నా కళ్ళన్నీ కూడా తడితోని నాకేమీ కనిపించట్లేదు, అంత ఏడుపు వస్తుంది, నీ నుంచి దూరం ఇంకా నేను భరించలేను, క్షణం ఒక యుగంలాగా ఉంటుంది, నన్ను తొందరగా తీసుకువెళ్ళు నీ దగ్గరికి అని భగవంతుడి యొక్క ప్రేమని మనము కోరుకుంటూ ఉంటాం. అండ్ లాస్ట్లో అంతిమ ఫలితాలు ఏముంటాయి అంటే మనం ఎప్పుడైతే ఏం ఎక్స్పెక్ట్ చేయమో వండర్స్ జరుగుతాయి మనకప్పుడు. సో భగవంతుడి చేయూతనిచ్చి మన ఈ సంసార సాగరంలోంచి వెలుపలికి తీసుకుని వెళ్తాడనమాట. అది అంతిమ ఫలితం. హరే కృష్ణ. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఇందాక చదివిందే ఇక్కడ యాక్రోనిమ్ అంటే సంక్షిప్త నామం ఇస్తున్నారు. ఏంటి అంటే చూడండి ఇక్కడ కృష్ణుడు మంచి స్మైల్ కనిపిస్తుందా మీకు అందరికీ? రైట్. సో ఈ స్మైల్ అనేది పెట్టారనమాట. ఇంతకుముందు 17వ అధ్యాయంలో మనకి ఏముండింది? సంక్షిప్త నామం ఏముండింది? ఫేస్. ఓకే రైట్. సో ఫేస్ నుంచి మనకి స్మైల్ వస్తుంది కదా. సో ఈ స్మైల్. సో ఇవి ఇంతకుముందు చదువుకున్నాయి. కర్మయోగ సారాంశము, ప్రకృతి రీతులు, ఆదర్శ కార్యకర్త, భగవంతుని ప్రేమ, అంతిమ ఫలితాలు. ఇందాక చదివిన హెడ్డింగ్సే స్మైల్లో పెట్టారనమాట. స్మైల్ అని ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఫస్ట్ది ఎస్, సమ్మరీ ఆఫ్ కర్మయోగ, మోడ్స్ ఆఫ్ నేచర్, ఐడియల్ వర్కర్, లవ్ ఆఫ్ గాడ్, ఎండ్ రిజల్ట్స్. ఇప్పుడు మొదటి నుంచి 18 శ్లోకాల వరకు ఏముంది అనేది ఇక్కడ సారాంశం ఇచ్చారు. ఎవరైనా 2 భాషలు చదవగలిగే వాళ్ళు చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, చదివేద్దాం. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు మాతాజీ. ఓకే చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కర్మయోగ సారాంశం. నిజమైన సన్యాసము, ట్రూ రినౌన్సియేషన్. నిజమైన సన్యాసము కర్మ ప్రతిచర్యల నుంచి స్వేచ్ఛ ఇస్తుంది. యాక్టింగ్ విత్ డిటాచ్మెంట్ ఈజ్ ట్రూ రినౌన్సియేషన్ అండ్ బ్రింగ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్. కర్మ ఫలాలను త్యజించడం కానీ కర్మలను కాదు. డిటాచ్డ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ బట్ నాట్ దోస్ యాక్టివిటీస్ దెమ్సెల్వ్స్. భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను విడిచిపెట్టడం, బ్రాకెట్లో సన్యాసం, సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడం, త్యాగం, రెండూ సమానం. రినౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్, సన్యాస అండ్ రినౌన్సియేషన్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్, త్యాగ ఆర్ ద సేమ్. ఈ విధంగా చేయు పనిని సత్వగుణంలోని త్యాగం అంటారు. వర్క్ అంతే, వర్క్ ఫర్ గుడ్నెస్ అని చెప్తున్నారు, అంటే సత్వగుణం అని చెప్పారు అనమాట ఇంగ్లీష్లో. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. 2 భాషల్లో చక్కగా చదివారు. సో ఇక్కడ మనము ఈ సన్యాసం, ఇక్కడ కర్మ యోగ సారాంశం అన్నారు. నిజమైన సన్యాసం అంటే ట్రూ రెనౌన్సియేషన్ అంటే నిజంగా మనం కాషాయ వస్త్రాలు వేసుకొని సన్యాసులు అయిపోమనే అర్థమా? హరే కృష్ణ.
రెనౌన్సియేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిటాచ్మెంట్. నిజమైన సన్యాసం అంటే ఏంటి అంటే యాక్టింగ్ విత్ డిటాచ్మెంట్ ఈస్ ట్రూ రెనౌన్సియేషన్ అండ్ బ్రింగ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్. ఫ్రీడమ్ ఫ్రమ్ రియాక్షన్ అంటే ఎప్పుడు చూసినా మనకి ఇల్లు చింతన, భర్త చింతన, పిల్లల చింతన, మన రోగాల చింతన, ఎప్పుడు ఇవే ఉంటాయి. ఇవన్నీ వదిలేసి ఒక్కసారి భగవంతుడికే మనము శరణాగతి పొంది ఉన్నాం ఆల్రెడీ. పొంది ఉన్న తర్వాత ఆయన గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే అది చాలా ఫ్రీగా హాయిగా ఉంటుంది. ఎప్పుడు అలా ఉంటుంది ట్రూగా అంటే ఎప్పుడు డివోటీస్తోనే ఉన్నప్పుడు అనమాట. నిన్న కళ్యాణంకి వెళ్ళామా, అంటే పెళ్ళికి వెళ్ళాం కదా. సో వాళ్ళు మొన్న కూడా వెళ్ళాం, పెళ్లి కొడుకుని చేస్తున్నారని. సో వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారు, లేరని కాదు. కానీ ఫస్ట్ ఎవరైతే మన డివోటీ వెళ్ళారో ఆయనకి ఎలాంటి గ్రీటింగ్, ఆ సంతోషము, ఆ కౌగిలింత. తర్వాత ఆయన చెప్తున్నారనమాట, ఇంతమంది ఉన్నా కానీ డివోటీస్ని చూస్తే ఆయనకి ఎంత సంతోషం అండి, అంత సంతోషం వేసింది అని చెప్పేసి. సో అది ఏంటి అంటే దాన్నే మనం ఫ్రీడమ్ అంటాం అనమాట. ఎంత హాయిగా ఒక ఫ్రీ బర్డ్కి ఎటువంటి కోరికలు అనేవి ఉండవన్నమాట. ఇదే నిజమైన సన్యాసం అంటే. మెటీరియల్ డిజైర్స్ అస్సలు ఉండవన్నమాట. ఈ క్లాస్ అయిపోగానే తొందరగా నేను షాపింగ్ మాల్కి వెళ్ళాలి, చీరలు కొనుక్కోవాలి, లేదా అది కొనాలి, అవి ఉండవు. కాకపోతే భగవంతుడి కోసం ఏమన్నా సరుకులు అయిపోయాయి అనుకోండి, భోగా చేయడానికి, వంట చేయడానికి, వాటి మీద ఇంట్రెస్ట్ అనేది మనకి ఉండాలన్నమాట. సో ఆ స్వేచ్ఛ అనేది ఏంటి అంటే డిటాచ్మెంట్. అసలు అటాచ్మెంట్ అనేది మనం ఏది పెట్టుకోకూడదు. మన విద్యుత్ ధర్మాల్ని మనం నిర్వర్తించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సన్యాసం, అంటే యాక్చువల్ రినౌన్సియేషన్ అని అంటున్నారు. సో ఎప్పుడైతే మనకి సన్యాసం లాగా అనిపిస్తుందో అంటే ఈ మనము వదిలేసాం అన్నీ కూడా, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అది రియల్గా ఆ ఫలాల్ని, అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము, మన ఇంట్లో ఒక మామిడి చెట్టు, పనస చెట్టు ఏదో పెట్టాం. మనం చూస్తూ చూస్తూ ఉన్నాం, అసలు కాయ రాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది, ఇది కాసినప్పుడు ఎవరు తినాలో వాళ్ళు తింటారులే అని ఎలాగైతే వదిలేస్తాం కదా. అలాగే కర్మఫలాలు, మనం పని చేస్తున్నాము కానీ దాని యొక్క ఫలం ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ అనేది మనం ఎప్పుడూ ఆశించకూడదు అనమాట. వచ్చే టైంలో వస్తుంది, అది ఎలా రావాలో అలా భగవంతుడు మనకి పంపిస్తాడు. సో అది కర్మయోగ యొక్క నిజమైన సన్యాసం. ఇంకా భౌతిక కోరికలపై ఆధారపడిన కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం, సమస్త కర్మ ఫలాల్ని కూడా వదిలేసేదాన్ని త్యాగం అంటారు. ఇప్పుడు మనం తినే మామిడి పళ్ళన్నీ కూడా మన ఏజ్ వాళ్ళు పెట్టింది కాదు, ఎవరో పెద్దవాళ్ళు ఎప్పుడో పెట్టారు. వాటికి రైతు ఎరువులు వేస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు, సమయానికి అన్నీ చేస్తూ ఉంటే మన ఇంటికి మామిడి పండు వస్తుంది, అవునా? సో వాళ్ళందరూ కర్మ ఫలాన్ని ఆశించరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ త్యాగం చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఫలితం ఎవరో తింటారు. సో దాన్ని త్యాగం చేయడం అని అంటారు అనమాట. ఇప్పుడు ఆస్తిపాస్తులు ఉన్నాయండి మనకి, ఇది మనది 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 అని అనుకుంటా, కానీ నిజంగా చూసినట్లయితే ఎవరో మన పెద్దవాళ్ళు కష్టము, వాళ్ళ కడితే అంటే చెమట వచ్చి కష్టపడి అలా చేసిన ఆస్తులే మనం అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా కాదు, అన్ని కృష్ణవే అని మనం అనుకున్నట్లయితే దట్ ఈస్ ద రియల్ ఫ్రీడమ్ అన్నమాట. కృష్ణ మనకి ఈ జన్మలో ఈ సుఖాన్ని ఇచ్చారు. ఎందుచేత అంటే పూర్వజన్మలో ఏదో మంచి పుణ్యకార్యం చేసుంటాం, అందుకనే నాకు ఇది, అది చిన్న గుడిసె కానివ్వండి, 1 bedroom హౌస్, 2 bedroom 3 bedroom, లేదా పెద్ద భవంతి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పుణ్యఫలాన్ని బట్టి భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం సంతోషంగా తీసుకోవాలన్నమాట. సో ఏవైనా మనం ఆ ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎవరో త్యాగం చేస్తే మనం ఎలాగైతే అనుభవిస్తున్నామో మనం కూడా కొన్ని త్యాగం చేసేయాలి, పట్టించుకోకూడదు అనమాట. యాక్చువల్లీ స్క్రిప్చర్స్ ప్రకారం ఏమంటారు అంటే 50 years తర్వాత అసలు ఏమీ పట్టించుకోకూడదంట, అన్ని పిల్లలకి ఇచ్చేయాలంట. కానీ ఆ పిల్లలు ఏమైపోతారో, ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని ఇంకా కూడా మనము స్పెషలీ మన భారతదేశంలో ఏంటంటే చివరిదాకా పిల్లల్ని పట్టుకునే ఉంటాం అనమాట.
కొంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసి మనవి కూడా అన్ని పంచేసుకుని డిటాచ్మెంట్గా ఉండమని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను చెప్పడం కాదు, ఇంకెవరో చెప్పడం కాదు. సో ఇలా త్యాగ గుణం అనేది తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఈ విధంగా చేసే పనిని సత్వగుణం అని అంటారు అని చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఈ శ్లోకం చదవమ్మా మనీష. హరే కృష్ణ మాతాజీ చదవాలా? నాహి దేహభృతా సఖ్యం యుక్తం కర్మణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి నా త్యాగిత్యభిధీయతే. హరి బోల్. దేహదారి అయిన ఏ జీవి కూడా కర్మలను పూర్తిగా త్యజించడం నిజానికి అసాధ్యం. అందుకే తన కర్మ ఫలంను త్యజించిన వాడే నిజమైన త్యాగి. సో ఇప్పుడు మనం కొన్ని పనులు ఉన్నాయి ఇంట్లో, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వంట చేయాలి, డబ్బాలు కట్టాలి, లంచ్ బాక్స్ పెట్టాలి. సో ఇవన్నీ కూడా వదిలేసుకుంటాను నేను అని త్యాగం చేస్తాను అని అంటే అది పనికిరాదు అని చెప్తున్నారు అనమాట. అసాధ్యం, అది చెయ్యలేము. పిల్లల్ని మనం ఉపవాసం అనేది పెట్టలేం కదా, వంట చేయకుండా వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా. అది చాలా కష్టమైన పని అనమాట. సో అలా చేయకుండా దాన్ని నిజమే అదే తన కర్మ ఫలాన్ని త్యజించిన వాడే నిజమైన త్యాగి. కర్మని మనం చెయ్యాలి, ఆ పని ఏదైతే మనకుందో అది చెయ్యవలసిందే. కానీ అది అసాధ్యం అని కూడా అంటున్నారు. దేహదారి అంటే మనుషులు. సో అందుకే తన కర్మ ఫలాన్ని త్యజించిన వాడే. ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం పెంచుతాము, అన్నీ ఇదే ఉదాహరణలు అని అనుకోవచ్చు. మీరు మీకు తెలిసిన ఉదాహరణ కూడా మీకు కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడుగుతాను. సో నేను ఎందుకు ఇవి తీసుకున్నానంటే మనకి ఈజీగా అర్థమైపోతాయని. పిల్లల్ని పెంచుతాము, ఇప్పుడు వాడి చంటి పిల్లాడిలాగా ఉన్నప్పుడు డైపర్ అంతా తడిచిపోయింది, వాడే తీసుకుంటాడు లేని వదిలేయలేము కదా, తీస్తాము. అవునా? సో అంటే అసాధ్యం అనమాట, కొన్ని వదిలేయలేము, మనం చేస్తూనే ఉంటాం. సరే వీడి డైపర్లన్నీ తీసాను, వీడిని క్లీన్గా పెట్టాను, కాస్త పెద్ద అయ్యాక నేర్పించాను అని చెప్పి వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? కొన్ని డబ్బులు, కొంత ఆస్తి, ఇంకా నన్ను నువ్వే చూసుకోవాలరా, ఇవన్నీ అంటే ఈ రోజుల్లో గడుస్తుందా అండి? హరే కృష్ణ. ఎక్స్పెక్టేషన్ అసలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఎస్, ఎక్స్పెక్టేషన్ అనేది మనకు అదే దాన్ని అసలైన త్యాగము, నిజమైన త్యాగము అని అంటున్నారు. అంటే కర్మ చేద్దాం, మనం పనంతా చేద్దాం, కానీ దాని యొక్క ఫలితాన్ని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. చెప్పలేము, మనకంటే బెస్ట్గా చేసే పిల్లలు మనకు ఉండవచ్చు, మనకంటే బెస్ట్గా చేసే పనోళ్ళు మన చుట్టూ ఉండవచ్చు, మనకంటే బెస్ట్గా హెల్ప్ చేసే వాళ్ళు డివోటీసే మన దగ్గరికి రావచ్చు. సో మనకి భగవంతుడు చూసుకుంటాడు అంతే. కానీ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాళ్ళే నిజమైన సన్యాసులు, నిజమైన త్యాగులు అని చెప్తున్నారనమాట. హరే కృష్ణ. ఇంకొకటి, త్యాగం చేయాలంటే మనకి చాలా కష్టం. అసలు ఎంత కష్టం అంటే అసలు ఈ అహంకారం నుండి వదిలిపోలేమన్నమాట. ఇది నాది అనేది పోవాలంటే చాలా చాలా కష్టం. భగవంతుడే చెప్పాడు అది కష్టం అని చెప్పేసి. సో మిథ్యాహంకారం నుండి ఎలా ప్రేరణ పొందుతాం? ఈ ఫాల్స్ ఈగో అనేది మన ఆత్మ చుట్టూ పట్టుకొని ఉంది, ఎన్నో జన్మల నుండి పట్టుకొని ఉంది అది. అందుచేత మనము ఇన్ని జన్మలు మనం తెలుసుకోలేదు పరమాత్ముడు అంటే ఎవరు అని. ఈ జన్మలో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా మనం ఇంకా వచ్చే జన్మ కావాలి అది ఇది అని మనం కోరుకోకూడదు, ఇంకా వెళ్ళిపోవాలి అంతే. అలాగే ఉండాలన్నమాట మనకి. సో ఇక్కడి నుండి ఎలా వెళ్తామంటే, ఇది ఎవరు చదువుతారు? నాగలీల మాతాజీ మీరు చదవండి. మిథ్యాహంకారం నుండి ప్రేరణ. లేరా? ఉన్నారు మాతాజీ. ఓకే, ఉన్నాను చదువుతా. మిథ్యాహంకారము నుండి ప్రేరణ. అందువలన ఈ 5 అంశాలను గణలోకి తీసుకోకుండా తనను తాను మాత్రమే చేసేవాడిని భావించేవాడు ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. హరి బోల్. నెక్స్ట్. చదవాలా మాతాజీ? అంతిమంగా చేసే వ్యక్తిని సర్వోన్నత ప్రభువు పరిగణలోకి తీసుకొనడు. మిథ్యాంకారముతో ప్రేరేపించబడి తనను తాను తన చర్యలకు
అది కనిపించట్లే మాతాజీ కిందది. అది రావట్లేదు, అది ప్రింట్ లోనే అలా వచ్చిందనమాట. ప్రేరేపించేవాడు అంతంతగా చేసేవాడిగా భావిస్తాడు అని, సొంతంగా చేసేవాడిగా భావిస్తాడు అని అనుకుందాం మనం. ఓకే, సో ఇక్కడ హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో మిథ్యాహంకారం ఉంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే పేరెంట్స్ ఇల్లులు అవి మనం అనుభవిస్తున్నాం అంటే ఇవి వాళ్ళవి కూడా కాదు, కృష్ణుడివే అని మనం అనుకున్నట్లయితే అసలు అహంకారమే లేదనమాట. నన్ను కృష్ణుడి జన్మలో ఇది దీనికి కేటాయించారు అని. సో అందువలన 5 అంశాలు అంటే ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా 5 అంశాలు, ఆ 5 అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవద్దు అనమాట. తనను తాను చేసేవాడిగా ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు, మరియు విషయాలను యథాతథంగా చూడలేడు. అంటే మనము అపూర్ణ ఇంద్రియాలు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. మన ఇంద్రియాలతో చూసేవన్నీ నిజం కాదు, కొంతవరకే మనం చూడగలుగుతాం, ఆ పైన మనం చూడలేము. మనము ఈ ఇల్లు నాది, ఈ స్థలం నాది, ఈ మొక్కలన్నీ నావి, పువ్వులన్నీ నావి, ఇది నా ప్లేస్. చూడండి ఎక్కడన్నా వెళ్ళినట్లయితే కర్చీఫ్ వేస్తాం కుర్చీలో, లేదా మన బ్యాగ్ పెడతాం ఎవరో వచ్చి కూర్చోకుండా, కానీ ఆ కుర్చీ మన పేరు రాస్తుందా, మన కోసం వేసారా, అది కాదు కదా. సో ఈ విషయాలు అనమాట. అందుకనే ఖచ్చితంగా అంత తెలివైన వాడు కాదు అని అంటున్నాడు అనమాట. సో అది యథాతథంగా మనం చూడలేమంట. అంతిమంగా చేసే వ్యక్తి అంటే అన్నీ చేసేది ఎవరు అంటే ప్రభువు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ పరిగణలోకి తీసుకోడు అంట. సో మనం పరమాత్ముడే అన్ని చేస్తున్నాము అని మనం నమ్మము. ఎందుకు? విద్యాహంకారం ఉన్నట్లయితే అవి మనం చేయము అని చెప్తున్నాను. విద్యాహంకారం చెప్తుంది అదేంటి, భగవంతుడు ఇక్కడ వచ్చాడా, నీకు కనిపించాడా, ఏంటి ఆ మాటలు అవి, చేస్తే కొంత భక్తి చేసుకో, ఒక దీపం పెట్టు, ప్రసాదం పెట్టు, కానీ ఇవన్నీ భగవంతుడే చేశాడు, నేను కదా కష్టపడింది పొద్దున్నుంచి రాత్రి దాకా అని అనుకునేదే విద్యాహంకారం అనమాట. పొద్దున్నుంచి రాత్రి దాకా చేయడానికి కూడా ఒక బలం అనేది కావాలి. ఆ బలం ఎవరిచ్చారు మనకి? కృష్ణుడే, కృష్ణ పరమాత్ముడు ఇస్తాడు. కాబట్టి అది కూడా మనది కాదు అని అర్థం ఇక్కడ. సో నిజమైన ప్రేరణ ఏ విధంగా లభిస్తుంది అనేది ఈ శ్లోకం చదివితే తెలుస్తుంది. ఎవరు చదువుతారు శ్లోకము? చూడమ్మా మనీష. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, వాళ్ళని పిలవమంటారా? ఎస్. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాత. యస్య నాహంకృతో భావో బుద్ధిరస్య బుద్ధిరస్య న లిప్యతే హత్వాపి న హిమాన్ లోకాన్ హంతి న నిబధ్యతే. హరిబోల్ మాతాజీ, మీరందరూ భగవద్గీత మీ దగ్గర ఉన్నట్లయితే 18వ అధ్యాయం తీసి తెరిచిపెట్టుకోండి. శ్లోకా నంబర్ ఇక్కడ 18.17 అని ఉంది, అది తీసి అందులోంచి చదవండి, మీకు ఒకవేళ ఫోన్లో కనిపించకపోతే. హరే కృష్ణ. ఓకే, సో ఈ స్లైడ్స్లో మనం మామూలుగా వేరేది క్లాసెస్ మనం చేసినప్పుడు పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు, ఇది ఏది ఉందో అదే వస్తుంది మనకి. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, కర్తృత్వ అహంకార భావమును అంటే చేసేది నేనే అన్న భావం విడిచిపెట్టి బుద్ధి మమకార శక్తి రహితంగా ఉండేవారు. ప్రాణులను సంవరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మబంధనాలకి లోను కారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు చేసేది నేనే అన్న భావన విడిచిపెట్టిన వాళ్ళు కొందరు ఉంటారు. మనం అంత నిమిత్త మాత్రులము, మనం ఏమీ చేయట్లేదు. సో అలా భావనని విడిచిపెట్టి మనము నేనే అన్ని చేస్తున్నానే అంటే గొప్పలు చెప్పుకునేవారు అని అనుకోవచ్చు అనమాట. నేనే అన్ని చేశాను అనుకోకుండా భగవంతుడి కృప వల్ల ఇది జరిగింది అనుకోవడము చాలా బుద్ధితో చేసిన పని అన్నమాట. సో బుద్ధి మమకారాసక్తి రహితంగా ఉండేవారు అంటే బుద్ధిమంతులు అన్నమాట. అదేంటి ఆ రహితము అని ఏదైతే అంటున్నారో ఆ భావము, నాది అనే భావం మొత్తం తీసేసినట్లయితే ప్రాణాలను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు, మరియు కర్మబంధానికి
లోను కారు. అన్ని భగవంతుడికి సమర్పించేసిన తర్వాత ఏ పాపాలకి మనము లోనవ్వము అని చెప్తున్నారు. అంత ఎక్కువగా సరెండర్ అయిపోవాలన్నమాట పరమాత్ముడికి. హరే కృష్ణ. నెక్స్ట్, పరమాత్మ నుంచి ప్రేరణ, మోటివేషన్ ఫ్రమ్ సూపర్ సోల్. ఇక్కడ పరమాత్మ నుండి ప్రేరణ ఎలా లభిస్తుంది అంటే ఆదర్శ పురుషోత్తములు అని మనము ఇంతకుముందు చదువుకున్నాం కదా. ఆదర్శంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి మనమే. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు మమైవాంసో జీవలోకి అన్నారు. అంటే మీరందరూ ఎవరో కాదు, నా యొక్క అంశాలు, మీరందరూ నా అంశాలు అని చెప్తారు. సో అందుచేత కృష్ణుడు క్వాలిటీస్ కూడా కొన్ని మనలో ఉంటాయేమో అని చూద్దాం. ఇక్కడ ఏంటి, సుప్రీం లార్డ్ ఈజ్ ద అల్టిమేట్ అంట. సో అక్కడి నుంచి ఏమి ప్రేరణ మనకి వస్తుంది అంటే పరమాత్మ నిర్దేశంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలోని వ్యక్తి హృదయము one is complete Krishna under the direction of super soul within the heart is అంటే పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉండి గురువులు ఏది చెప్తే అదే ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క గుండె, వాళ్ళ యొక్క హృదయం ఎలా మారుతుంది అనేది చెప్తున్నారు. ఏంటి అంటే సహజంగా ఎటువంటి కర్మలతో బంధింపబడదు. సో ఎటువంటి కర్మల్లో ఆయన బంధింపబడడు అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇంట్లో, కానీ భగవంతుడి గుడికి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ అర్చన అభిషేకం ఉంది అక్కడ. సో మనం ఈ పని అంతా వదిలేసి అక్కడికి వెళ్ళామనుకోండి, ఏమీ అవ్వదు. ఆ పని ఎవరో ఒకరు చేస్తారు, అది అయిపోతుంది. లేకపోతే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫార్ ద ఫ్యామిలీ అనమాట. ఇది ఏంటి, సహజంగానే ఎటువంటి కర్మలతో అంటే మనకి ఇల్లు ముఖ్యం కాదు, ఇంటి మనుషులు ముఖ్యం కాదు, భగవంతుడే డివోటీస్ గురువు, ఇదే అన్నమాట. సో న్యాచురలీ వాటికే మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం, ఇటువైపు అట్రాక్ట్ అవ్వం అన్నమాట. సో సహజంగా అలా అని చెప్పి మన విద్యుత్ ధర్మాలని వదిలేయడం అనే అర్థం కాదు. అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు అంటే న్యాచురలీ కృష్ణుడే మనకి దారి అలా కల్పిస్తాడనమాట దారి. సో ఆ విధంగా న్యాచురలీ అంటే నేచర్ అంటే ఎవరు, కృష్ణ పరమాత్ముడే. సో ఇది మనని ఎవ్వరు కట్టివేయరనమాట. లేదు నువ్వు అలా గుడికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో ఈ పని చెయ్యాలి అని ఎవ్వరు అనకుండా భగవంతుడు మనకి ఆ దారి అనేది చూపిస్తాడనమాట. ఎప్పుడు చూపిస్తాడు, మోటివేషన్ ఫ్రమ్ సూపర్ సోల్ అంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి ఎటువంటి ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది, పూర్తిగా భగవంతుడిని నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు, శరణాగతి పొందినప్పుడు, వారి చర్యలకు అంతిమంగా బాధ్యత వహించరు. అంటే ఇది నా వల్లనే జరిగింది, నీ వల్లనే జరిగింది. ఇప్పుడు చూడండి, మనకి ఇంట్లో అన్ని సవ్యంగా జరిగినప్పుడు నా వల్లే జరిగింది, నేనే చేశాను అని అనుకుంటామా మనం? హరే కృష్ణ. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత పట్టించుకోకపోయినా నేనే పిల్లల్ని పెద్ద చేశాను, నేనే అలా అనుకునే దానికంటే ఇప్పుడు నాట్ అల్టిమేట్లీ అది భగవంతుడి దయ వల్ల ఇది ఇలా పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, అంతా అలా జరిగిపోయింది, నేనేమీ చేయలేదు అసలు అని అనుకుంటే అప్పుడు భగవంతుడికి మనం అర్పించినట్టు అనమాట. ఓకే, అంతిమంగా ప్రతి దానికి కూడా బాధ్యత వహించరనమాట. అంటే నా వల్ల ఇదేం జరగలేదు, అది మంచి అయినా చెడు అయినా జరగాలని నుండి జరిగిపోయింది. ఇప్పుడు పనమ్మాయిలు ఉంటారు మన దగ్గర, సహాయం చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళ చేతుల్లో ప్లేటో కప్పో విరిగిపోయింది, చాలా భయపడతారు కదా వాళ్ళు, అవునా కదా? కొంచెం జంకు లాగా వస్తుంది. ఒక్కొక్కరు ఉంటారు, ఏమైంది జారిపోయింది సబ్బు రుద్దుతుంటే అనేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు చాలా భయపడి, అప్పుడు పోతే పోయిందిలే, ఇంకా చాలా కాలం అయింది అది కొని, నా చేతిలోనే విరిగిపోవాల్సింది నీ చేతిలో విరిగింది అన్నాం అనుకోండి, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్షన్ అనమాట. అది అల్టిమేట్లీ అది జరగాల్సింది జరిగిపోతుంది. సో అది దానికి రెస్పాన్సిబిలిటీ నేను కాదు, బాధ్యతనే వహించుకోమన్నమాట. కృష్ణ సర్వోన్నత కారణంగా భావిస్తుంది, అంటే థింక్ కృష్ణ యాజ్ సుప్రీం కాజ్. సో వారి చర్యల ఫలాలను చూసి మోహింపబడడు, డస్ నాట్ గెట్ ఇనామ్డ్ బై ద ఫ్రూట్స్ ఆఫ్
దేర్ వర్క్ అన్నమాట. సో అంటే మనం చేసాము కాబట్టే ఈ ఫస్ట్ డివిజన్ వచ్చింది, మనం బాగా చదివాం కాబట్టి, అండ్ పిహెచ్డి చేయగలిగాము, డాక్టరేట్ పట్టం వచ్చింది, మా పిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారు. ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటే సంపాదన అంతా కూడా ట్యూషన్స్కి ఎడ్యుకేషన్స్కే పెట్టాము అని అనుకోకూడదు అన్నమాట. ఇంతకుముందు కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, అమ్మ మీరెప్పుడు అనుకోవద్దు మీరేదో బాగా డబ్బులు కట్టేసి డాక్టర్ చదివిచ్చారు అని. భగవంతుడు ముందే రాసి పెడతాడు, మీరు టీచర్ అవ్వాలి, వాళ్ళు డాక్టర్ అవ్వాలి, ఈయన ఇంజనీర్ అవ్వాలి, అవన్నీ ఆయన ఆలోచించి పెట్టుకుని దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అంతేగాని మన మీద ఎప్పుడు పెట్టుకోకూడదు. మంచి జరిగితే అలా, చెడు జరిగితే నేను ఇలా చేయకుండా ఉండవలసింది అనేది, అవి జరిగేవి జరుగుతూ ఉంటాయి అని చెప్తారనమాట. సో ఆ ఫ్రూట్స్ని కూడా మనము మనది అని మనం అనుకోకూడదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా కృష్ణ పరమాత్ముడే, ఆయన యొక్క ప్రేరణ వల్లనే మనకి అలా జరుగుతుంది. సో ఇక్కడ మనస్తత్వానికి అనుగుణంగా గుణాలు మనం చిక్కుల్లో పడేస్తాయి అంట. సో మోడ్స్ ఎంటాంగిల్స్ అకార్డింగ్ టు మెంటాలిటీ. సో ఇక్కడ చూడండి, మన మనస్తత్వం మనకి కొన్ని ఉంటాయి, కొన్ని ఇష్టాలు కదా, వీక్ పాయింట్స్. ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్తున్నారు, మనకు కూడా ఒక సినిమాకి వెళ్ళాలి. ఆ సినిమా థియేటర్లో ఇవి కొనుక్కోవాలి, అవి అందరూ తింటున్నారు, మనం కూడా తిందాం. ఇలాంటివి అనిపిస్తాయా, అనిపించవా? కదా, అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక చిక్కుల్లో పడేస్తాయి మనని. నిజంగా అసలు మనకి తినాలని ఉండదు, కానీ అందరు తింటున్నారు కదా, సరే మనం తినకపోతే బాగోదు, అందరు చేస్తున్నారుగా మనం చేయకపోతే బాగోదు, అలా అలా అనుకుంటూ అనుకుంటూ ఆ మోడ్స్ అంటే ఆ 3 గుణాల దాంట్లో మనం పడిపోతూ ఉంటామంట. అలా పడిపోయినప్పుడు ఏమేమవుతాయి అని ఇక్కడ ఇస్తున్నారు. ఏంటి అంటే జ్ఞానం, చర్య అంటే యాక్షన్ ఆర్ వర్కర్, అవగాహన అండర్స్టాండింగ్, సంకల్పము, ఆనందము. సో మళ్ళీ విడివిడిగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ చూద్దాం. జ్ఞానం అంటే సత్వగుణం అన్నమాట, గుడ్నెస్. ప్రతిదాన్ని ఒకే ఆత్మగా చూస్తాడు, పరమాత్మ భిన్నంగా అంశాలు, సీస్ ఎవ్రీథింగ్ అస్ సేమ్ స్పిరిట్ అండ్ సోల్ అబ్సల్యూట్. సో ఇప్పుడు భగవంతుడు మమైవాంశో జీవలోకి అంటే నా యొక్క అంశాలు అని అన్నాడు, కానీ ఎటువంటి అంశాలు అనేది మనం ఒక చాప్టర్లో చదువుకున్నాం కదా, ఒక అధ్యాయంలో. విభిన్న అంశం, పూర్తిగా భగవంతుడు కాదు మనం, కానీ భగవంతుడు అంశాలము అని చెప్తాడు. సో ప్రతిదీ కూడా మంచి వాళ్ళు అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరిని ఆత్మ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళల్లో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు అని చాలా సాఫ్ట్గా ఉంటారు అని చెప్తున్నారు. రజోగుణం ఏంటి, ద్వంద్వత్వం ఆధారంగా ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తారు. ఇక్కడ మనం చాలా వరకు మనం ఇందులోనే ఉంటాం. ఈ రజోగుణం, సత్వగుణం రావాలంటే మనకి చాలా టైం పట్టుద్ది. ఓ 10 మందిలో చూస్తాము వీళ్ళందరూ డివోటీస్, ఓకే, డివోటీస్లో కూడా మనం వెతుకుతూ ఉంటాం అన్నమాట. అంటే ద్వంద్వం, ఒక పక్క సత్వం లాగా ఉన్నట్టుంటాము, కానీ ఈ తప్పులు అనేది వెతకడం అనేది చూస్తూనే ఉంటాం. ప్రతి శరీరంలో విభిన్న ఆత్మను చూస్తారు. అంటే ప్రతి శరీరంలో నారాయణ్ని చూసే బదులు ఆ ఆత్మని అంటే ఆ మనిషిని చూస్తాం అన్నమాట. వీరు ఇలా తప్పు చేసేది లేకుండా ఇది తప్పు చేశారు, ఇది ఏదో కవర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుజీతోనే ఒక ఫోటో దిగారు అనుకోండి, గురు మహారాజ్తోనో ఎవరితోనో, ఏదో మంచిగా వాళ్ళు ఏంటి ఎలా అనేస్తారంటే సింపుల్గా ఇంప్రెషన్ కొట్టుకోవడానికి అని అంటారు. మామూలు భాషలో చెప్పాలంటే ఓ బిస్కెట్లు వేస్తున్నారు, బిస్కెట్లు ఏం చెయ్యరు వాళ్ళు. గురువులతో దగ్గర ఉన్నంత మాత్రాన మనకి ఏమీ రాదు, మనం ఎక్కువ డొనేషన్ ఇచ్చినంత మాత్రాన ఏమీ అవదు, ఏది జరగాలో అది జరుగుతుంది అంతే. సో ఈ డిఫరెంట్ సోల్ ఇన్ ఎవ్రీ బాడీ బేస్డ్ ఆన్ డ్యువాలిటీ. సో మన అవసరానికి తగ్గట్టు మనం వాళ్ళని మాట్లాడతాము, వాళ్ళని వాడుకుంటాం. దీన్ని రజోగుణం అని అంటారు. ఇంకా తమో గుణం అంటే ఇగ్నరెన్స్ అన్నమాట. ఇంకా ఎలా అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అన్ని భౌతిక పరమైన పనులు మాదిరిగానే ఒక రకమైన పని జత చేయబడుతుంది. అటాచ్ టు వన్ కైండ్ ఆఫ్ వర్క్ యాజ్ ఆల్ ఇన్ ద మెటీరియలిస్టిక్. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతుంది, సో మనం ఎవరికో కేటాయించాం, ఇదంతా క్లీన్ చేయమ్మా, ఊడ్చేయండి, ఇవన్నీ తీసేయండి.
కానీ కథ జరుగుతుంది అక్కడ, ఇంకా గురుగారు కథ చెప్తున్నారు, అందరు కూర్చుని ఉన్నారు, కానీ వాళ్ళ టైం అయిపోయింది అనమాట. ఇంకా లేవండి 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 అంటే వాళ్ళకి వాల్యూ తెలియదు అనమాట. భగవంతుడు అంటే ఏంటి, దే ఆర్ సో ఇగ్నరెంట్ అనమాట. సో అది తమో గుణంలో, అంటే ఓన్లీ భౌతిక పరమే, ఇంకా వేరేది ఏది లేదు. రజోగుణం అంటే 2 రకాలుగా ఉంటారు. ఇక్కడ తమో గుణం అంటే పూర్తిగా చీకట్లోనే ఉంటారు, వాళ్ళకి ఇంకేమి తెలియదు, వాళ్ళ డ్యూటీ అంతే, ఈ టైంకి డ్యూటీ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ యాక్షన్ వర్కర్ 2 రకాలుగా, చర్య, కార్మికుడు. సో ఇది ఎవరైనా చదవండి. విజయరమణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చర్య, కార్మికుడు, యాక్షన్ ఆర్ వర్కర్. సత్వగుణం గుడ్నెస్ క్రమపరచబడింది, సంగత్వ రహితంగా, రాగద్వేషాలు లేకుండా, ఫలాలు వాంఛ లేకుండా, గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో. హరి బోల్. రజోగుణం. ఓకే ఆగండమ్మా, థ్యాంక్ యూ. సత్వగుణం అంటే గుడ్నెస్ అని చెప్పు, అంటే క్రమపరచబడింది, అంటే క్రమంగా చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. అండ్ సంగత్వరహితంగా, రాగదేశాలు లేకుండా, అంటే ఎప్పుడు మనకి మీరు ఎవరైనా పని చేస్తుంటే నీకు రాదు ఈ పని, పక్కకు జరుగు నేను చేస్తా, అది కాదు, రాగద్వేషాలు అసలు ఉండవు అనమాట. సరే మీరు చేస్తున్నారు కదా, నేను ఇంకో పని చేస్తాను, అసలు ఫలా వాంఛ లేకుండా అనమాట. ఇప్పుడు ఆదివారాల పూట చెప్పాను కదా నేను, నందనవనంలో ఎన్నో సేవలు ఉంటాయి. కొందరు ఎలా అంటే ప్రొద్దున వస్తారు, ప్రొద్దున చేస్తారు, అసలు దైవానికి ఒక నమస్కారం చేసేస్తారు, కానీ వర్క్లోనే ఉంటారు. వాళ్ళు ఎంత సేవ చేస్తారంటే చివరికి అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా లాస్ట్కి ఏమైనా మిగిలిపోతే కడిగేసి తుడిచేసి పెట్టి, అంటే వాళ్ళు గురువుగారు నన్ను మెచ్చుకుంటారా, మెచ్చుకొని నాకు ఇనిషియేషన్ ఇస్తారా, నాకు వేరే గిఫ్ట్లు ఇస్తారా, మిగిలిన అన్నీ మీరు తీసుకెళ్తా, ఇలాంటివి ఏమీ ఆశించరు అసలు. ఆ వాంఛ అనేదే ఉండదన్నమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు, గొప్ప సంకల్పంతో ఉంటారు. ఏమి దృఢ సంకల్పం అన్నమాట, ఈ దృఢ నిశ్చయం. ఏమని నిశ్చయించుకుంటారు, ఇదంతా భగవంతుడి కోసమే, మళ్ళీ భగవంతుడు నన్ను చూస్తున్నాడా లేదా అని కూడా అనిపించదు అనమాట వాళ్ళకి. సో అలా చేస్తూ ఉండేది అన్ని సత్వగుణం అంటారు. మనం చాలా చూస్తాం, గుడికి వెళ్తే మనకి చాలా మందికి ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ కొందరు ఏంటంటే, అమ్మో నన్ను నేను చూశాను అంటే వీళ్ళు పువ్వులు కట్టంటారు, వీళ్ళు అది చేయి అంటారు, ఇది చేయండి, తప్పించుకొని తిరుగుతుంటారు. అది రజోగుణం అనమాట. కోరికల్ని తీర్చుకొనగారే గొప్ప ప్రయాస, మిథ్యాహంకార భావంలో ఉంటారు. కర్మఫలాల పట్ల ఆసక్తుడై లోభి. ఇక్కడేమో మొదటి దాంట్లో అసలు ఆశించరు, రెండవ దాంట్లో లోభత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ భగవంతుడికి ప్రసాదం పెడుతున్నారు అంటేనే చాలు, స్పెషల్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చేయాలి. కొన్ని అందరికీ పెట్టకుండా భగవంతుడు మాత్రమే పెట్టి గురువులకి ఇవ్వడం, లేదా సన్యాసులు ఉంటారు గుడిలో, వాళ్ళకి ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి పూజారి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం. కానీ ఈ లోబి ఎప్పుడూ అక్కడి నుంచి ఆశించి ఎన్ని ప్రసాదాలు వస్తే అన్ని ప్రసాదాలు తీసుకుని దాచుకుని, ఇంకా ఇవాళ ఈ పూట రెండో పూట అనుకొని కూడా పెట్టుకుంటారు. అసూయాపరుడు, పక్క వాళ్ళకి ఇస్తే ఓర్చుకోలేరన్నమాట ఆ శుచి. సో వాళ్ళు శుభ్రంగా కూడా ఉండరు అని చెప్తున్నారు. హర్షశోకాలచే చెలించేవాడు. హర్ష శోకాలు అంటే ఆనందము దుఃఖము అని, ఆ రెండిట్లో కూడా చెలించిపోతాడంట. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసరి తమ గుణంలో అయితే అన్నీ ఇవే ఉంటాయి. మోహంతో చేస్తారు. శాస్త్రోపదేశాల పట్ల ఉపేక్ష, అస్సలు శాస్త్రాల్ని దగ్గర రానివ్వరు, నమ్మరు అనమాట. వాళ్ళకి ఎంత బద్ధకం అంటే, అసలు నిన్న చూసాం కదా కుంభకర్ణుడు, తినడం పడుకోవడం ఇవన్నీ మాకు టైం లేదు. సింపుల్గా ఒకటే లౌకికుడు అని అంటున్నారు. లౌకికుడు అంటే లోకంలో అందరూ ఎలా ఉన్నారో నేను అలాగే ఉంటాను. నేను స్పెషల్గా కృష్ణ సైడ్ రావడం కానీ, భక్తి అంటే నాకు, అండ్ మొండి, ఎంత చెప్పండి వాళ్ళకి చెవుకి ఎక్కదు, మనసుకి ఎక్కదు. అండ్ చాలా మోసాలు చేస్తూ ఉంటారు, ఇతన్ని అవమానపరుస్తూ. నిన్న నాకు ఒక డివోటీ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, నేను చెప్పింది ఒక ఉదాహరణ,
ట్రైన్లో ప్లేస్ లేదు అని చెప్పింది ఆవిడ. సో నిలబడే ఉన్నారు, తోసుకుని ఎక్కారంట. అయితే ఏమైంది, ఇప్పుడు మీ కృష్ణ కొంచెం స్థలం ఇప్పించలేరా నీకు, ఇంతసేపు నుంచి నిలబడి ఉన్నావు కదా అని అడిగి అవమానించారంట. చాలా చాలా బాధపడిందనమాట. ఎందుకు మాతాజీ ఇలా మాట్లాడతారు, నేనేమి పెద్ద నామం కూడా పెట్టుకొని వెళ్ళలే, వాళ్ళకి తెలుసు నేను ఇలా అని చెప్పి. సో మనకి చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఏమైంది ఇప్పుడు కృష్ణ అని పిలువ అంటారంట. అలా అనొచ్చా? అది చాలా తప్పు అనమాట. మీ కృష్ణ ఏం చేయకుండా కూర్చున్నాడేంటి, అసలు ఉన్నాడా కృష్ణ? నువ్వు ఎందుకు అటు వెళ్ళి ఉపవాసాలు చేస్తూ అవన్నీ చేస్తావు అని అన్నారని. ఇది ఎందుకు ఇలా ఇన్సల్ట్ చేశారు అని అమ్మాయి క్వశ్చన్ అడిగింది. అంటే వాళ్ళ తమో గుణంలో ఉన్నారు, వాళ్ళకి అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనమాట. ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో అది నిజాలు అనుకుంటున్నారు. ఎందుచేత పూర్తిగా చూడలేరు అని ఇంతకుముందు చదివాం కదా. పూర్తిగా చూడలేరు అనమాట. మన కళ్ళతో అన్నీ చూడలేమంటే భగవంతుడి వరకు మనం చేరుకోలేము, ఒక గురువు కావాలి అనమాట. ఆ గురువు ద్వారానే మనము వెళ్ళగలుగుతాం. పాపం అమ్మాయి యూత్ చాలా ఎంజాయ్ చేయాలి, కానీ ఆమె ఇటు వచ్చేసింది. రిషికేష్ ప్రభు ఇది విని నెక్స్ట్ డేనే ఆనియన్ గార్లిక్ వదిలేసి ఇక్కడ కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో ఉంటుంది, కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా అవమానించేసరికి చాలా బాధపడుతూ ప్రశ్నలు అడుగుతూ ఉంటుందని. సో వీళ్ళు తమో గుణం వాళ్ళు ఆ రకంగా ఉంటారు. కొంచెం జెలసీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఎందుకు ఈమె వేరే యాంగిల్లో వెళ్తుంది, అది వాళ్ళ క్వశ్చన్ అనమాట. అండ్ బద్ధకస్తుడు కాలయాపన చేసేవారు, చాలా టైం వేస్ట్ చేస్తారనమాట, టీవీ చూసుకుంటూ వేరే సినిమాలు చూసుకుంటూ అలా. సో అండర్స్టాండింగ్ వచ్చేసరికి సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటారో మీరు చదవండి. ఇందు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. ఇందు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ, చదవండి. అవగాహన, అండర్స్టాండింగ్. సత్వగుణం గుడ్నెస్, ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో తెలుసు. knows what is to be done and not done. దేనికి భయపడాలి మరియు భయపడకూడదు. what is to be feared and not feared. ఏది బంధిస్తుంది మరియు విముక్తి చేస్తుంది. what is binding and liberating. రజోగుణం ప్యాషన్, ధర్మము మరియు అధర్మము మధ్య తేడాను గుర్తించలేము. కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ రిలిజియన్ అండ్ ఇర్రిలిజియన్. ఏమి చేయాలో మరియు ఏమి చేయకూడదో తెలియదు. డస్ నాట్ నో వాట్ షుడ్ బి డన్ అండ్ షుడ్ నాట్ బి డన్. తమో గుణం ఇగ్నోరెన్స్, అధర్మాన్ని ధర్మంగా భావిస్తారు. కన్సిడర్ ఇర్రిలిజియన్ టు బి రిలిజియన్ అండ్ వైస్ వెర్సా. మాయా ప్రభావంలో చీకటిలో ఉంటారు. అండర్ స్పెల్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ డార్క్నెస్. ఎప్పుడు తప్పుడు మార్గంలో ఉంటారు. ఆల్వేస్ ఇన్ రాంగ్ డైరెక్షన్. హరిబోల్ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు, సత్వగుణంలో వాళ్ళు మనకు తెలుస్తుంది అనమాట, ఇప్పుడు మాట్లాడవలసింది కాదు, తప్పు, గురువు గారి ముందు ఇది మాట్లాడకూడదు, మన శిక్షా గురువుల ముందు ఇది ఇలా మాట్లాడకూడదు అనేది తెలుసుకోవడమే సత్వగుణం అనమాట. అండ్ భయం అనేది ఫియర్లెస్నెస్ అని మనం ఎప్పుడో చదివాం. సో మనకి దేనికి భయం ఉండదు, కృష్ణ ఉన్నాడు మన వెనక అనేది. దేనికి భయపడాలి? ఈ భక్తి తగ్గిపోతే, ఈరోజు నా రౌండ్స్ అవ్వలేదు, ఎలా 16 రౌండ్స్ నేను చేయలేదు, ఇప్పుడు రాత్రి 11 అవుతుంది, అలాంటి వాటికి భయపడాలి కానీ భగవంతుడి విషయంలో భయపడాలి కానీ వేరే వాటికి భయపడకూడదు. ఈ లౌకికంగా ఏదన్నా ఉంటే భయపడొద్దు, భగవంతుడే చూసుకుంటాడు. ఏది బంధిస్తుందో ఏది విముక్తి చేస్తుందో మనకు బాగా తెలుసు అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో అటాచ్మెంట్ పెంచుకుంటే ఆ బంధన అనేది ఏంటి, భగవంతుడు పెంచుకుంటే ఆ బంధనం ఏంటి. సో లిబరేషన్ అంటే ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం, అంటే నన్ను నేను తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం.
ఏం తెలుసుకున్నారు మీరు? మీరు ఒక ఆత్మ అని తెలుసుకోవడం. ఈ భౌతికంగా ఉండేది అంతా కూడా అబద్ధం అని తెలుసుకోవడమే లిబరేటింగ్ అండ్ రినౌన్సియేషన్. ఓకే, సో రజోగుణంలో ఈ తేడాని గుర్తించలేమన్నమాట. అంటే ద్వంద్వంగా ఉంటాం కదా, కాసేపు మనం చక్కగా ఇందులో ఉండడమే, భౌతికంగా ఉండడమే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని కాసేపు అనుకుంటాం. కాసేపు లేదు లేదు ఇది అధర్మం, ఇది మళ్ళీ ధర్మానికి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత ఏం అవి సరిగ్గా తెలియదు అనమాట. తెలిసి తెలియకుండా మనము ధర్మాన్ని పాటించలేము. ఇక తమో గుణంకి వచ్చేసరికి ఎప్పుడు చూసినా డార్క్నెస్ అండ్ రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ నెక్స్ట్ సంకల్పం అన్నారు, అంటే డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్ సత్వగుణంలో ఎలా ఉంటుందంటే అన్బ్రేకబుల్. ఒక్కసారి మనం భక్తిలోకి వచ్చామంటే దేవుడే వచ్చి వద్దమ్మా ఈ జన్మకి నువ్వు ఎంజాయ్ చెయ్యి, నేను వచ్చే జన్మలో చూసుకుందామంటే కూడా లేదు లేదు అని అంత గట్టి దృఢ నిశ్చయంలో ఉంటాం అన్నమాట మనం. ఇట్ ఈస్ అన్బ్రేకబుల్, త్రెంపు లేనిది, స్థిరంగా కొనసాగేది, స్టెడ్ ఫాస్ట్, స్థిరంగా ఉంటాం అన్నమాట. ఈ రోజు పనులు ఈ రోజు అయిపోవాలి, అవ్వగొట్టకపోతే మన గురువు గారికి ఏదన్నా పేరు వస్తుందేమో. మీరు చూడండి కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు 16 మాలలు కంప్లీట్ చేస్తారు. సత్సంగ్లో 1-2 సార్లు ఉంటారు, అంటే జూమ్ క్లాసెస్లో అటెండ్ చేస్తారు. అండ్ ఏకాదశులు వస్తే గుడికి వెళ్తారు, గురువులు ఉంటే ప్రణామం చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళిపోతూనే ఉంటారన్నమాట. మనస్సు ప్రాణం ఇంద్రియాల కలాపాలను స్వాధీనం చేసుకుంటారు. సో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది మైండ్. ఆ బుద్ధిని చెప్తారనమాట, లేదు లేదు ఇది తప్పు, ఇది అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే గట్టిగా పెట్టుకొని ఉండేదే సత్వగుణం. ఇంకా రజోగుణము ధర్మము, అర్థము, కామముల ఫలాలను గట్టిగా పట్టుకుంటారనమాట. నేను ఈ రిలీజన్లో ఉన్నాను, నాకు ఈ డబ్బులు కావాలి, నేను ఈ కష్టం చేశాను. సో ఇవన్నీ ఎలా అంటే ద రిజల్ట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, రిలీజన్ అండ్ సెన్స్ గ్రాటిఫికేషన్, వీటి మీదే ఆయన ఆలోచన అనేది ఉంటుందన్నమాట. తమో గుణంలో ఎప్పుడు స్వప్నంలోనే ఉంటారంట, భయంగా ఉంటారు, శోకంగా ఉంటారు, విషాదంగా ఉంటారు, మదము దాటలేని మందబుద్ధి కలిగి ఉంటారనమాట. అంటే బాగా ముద్దులు అంటాం కదా, అలా ముద్దుల్లాగా అనమాట. లాస్ట్లో హ్యాపీనెస్ ఇన్ 3 మోడ్స్. ఎలా ఉంది ఆనందము అందరికంటే ఎక్కువ ఎవరికి వస్తుంది? సత్వగుణం వాళ్ళక, రజోగుణం వాళ్ళక, తమో గుణం వాళ్ళక? మీ ప్రకారం మీరు చెప్పండి. ఆనందం ఏంటి అనేది మీరు తెలుసుకున్నారనమాట. సత్వగుణంలో ఎలా ఉంటుందంటే ఆనందము ప్రారంభంలో విషంలాగా ఉంటుందంట. ఫస్ట్ స్టార్టింగ్ నిజంగా ఎలా ఉంటుందంటే, అమ్మో 6:30 నుంచి క్లాస్, ఆ తెల్లవారుజామున ఈలోపు స్నానం చేయాలి, తిలకం పెట్టుకోవాలి, ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవి పాటించమని వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళని చూసి మనకి పాటించాలనిపిస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ పాయిజన్, విషం లాగా ఉంటుందంట. ఎండ్స్ లైక్ నెక్టర్, అంటే తర్వాత చివరికి వచ్చేసరికి అమృతంలాగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఆత్మానుభూతి కలిగిందనమాట. నిజమే కదా, మనం పుట్టింది భగవంతుడి కోసం, భగవంతుడి నుండి వచ్చాము, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, మధ్యలో ఇవన్నీ ఎందుకు అనే రియలైజేషన్ మనకి వచ్చేసిన తర్వాత అటువంటి సంతృప్తి, ఆనందము చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ రజోగుణంలో ఏముంటుంది? ప్రారంభంలో అమృతం. ఇదే భక్తిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వస్తారు భక్తిలోకి, వాళ్ళు ఏదో ఆశలతో వస్తారనమాట. అక్కడికి వెళ్ళేసి రాధా మదన్ మోహన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక్కసారి కోరుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయని ఎవరైనా చెప్పగానే వచ్చేస్తారు, వచ్చి కోరుకుంటారు, వాళ్ళకి నిజంగా బాగా అవుతాయి. స్టార్టింగ్లో భగవంతుడు ఎన్ని ఇస్తాడంటే ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది, ఏది కోరుకుంటే. సో వాళ్ళకి చాలా ఎలా అమృతంలాగా ఉంటుందన్నమాట ప్రారంభంలో. చివరికి విషంలా అవుతుంది. అంటే నెమ్మదిగా ఏమవుతుంది?
వీళ్ళు కాఫీ టీ సరే ఇన్ని ఇస్తున్నాడు కదా భగవంతుడు, డివోటీస్ నుంచి వింటారు వాళ్ళు, కాఫీ టీ మానేయాలి, ఆనియన్ గార్లిక్ తినకూడదు, మాంసభక్షణ చేయకూడదు. అబ్బా ఈ లైఫ్లో ఇవన్నీ అవుతాయా? ఇవన్నీ కావు. వాళ్ళ కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత ఇది ఒక పాయిజన్ లాగా ఉందేంటి, ఇది చాలా కష్టము. ఇప్పుడు నేను చెప్పా కదా, ఆల్ వేర్ ఫ్రెండ్స్, కానీ ఒక అమ్మాయి భక్తురాలు అయ్యేసరికి ఆ రకంగా అవమానిస్తారు. అయినా వాళ్ళు ఫ్రెండ్సే, కానీ ఇలా అంటున్నారు అని ఆమె ఫీల్ అయిందనమాట. సో అవి జోక్ లాగా తీసుకున్న తర్వాత వాళ్ళు కలిసిపోతారు అనుకోండి. సో అలా వీళ్ళకి పాయిజన్ లాగా ఉండి ఇంద్రియ విషయాలతో ఇంద్రియాల సంపర్కం నుండి అరైజ్ ఫ్రమ్ సెన్స్ గ్రాటిఫికేషన్. వాళ్ళకి ఎప్పుడు సంతృప్తి అనేది ఉండదు, ఎందుకంటే ఇంద్రియాలు ఒకటి తీరుస్తే ఇంకోటి కోరుకుంటుంది. సో అందుచేత ఆ కామం నుంచి బయటికి రారు. ఇంకా తమో గుణం గురించి మనం చెప్పుకోక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు సోమరిగా ఉంటూ కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు, చీకట్లోనే ఉంటారు. సో నెక్స్ట్ ఆదర్శ కార్యకర్త. ఇందాక మనం కొంచెం డిస్కస్ చేసాం. 4 సామాజిక క్రమం అండ్ విధులు. పని ద్వారా పరిపూర్ణత, అత్యున్నత స్థితిని పొందడం. ఎలా చూద్దాం ఇది. సో 4 వర్ణాశ్రమ ధర్మాలు, విధులు. ఇవి మనం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ది ఏంటి? బ్రాహ్మణులు. వాళ్ళు చాలా శాంతంగా స్వచ్ఛంగా జ్ఞాన సముపార్జన చేసుకొని ఇహపరలోకాల వైపు బాగా మొగ్గు చూపుతూ ఉంటారు. నెక్స్ట్ క్షత్రియులు, అంటే ఇక్కడ మిలిటరీని చూపిస్తున్నారు, ఎందుకంటే నిజమైన క్షత్రియులు కత్తులు కటార్లు పట్టుకొని ఇప్పుడు లేరు కాబట్టి. సో వాళ్ళు చాలా ధైర్యంగా బలంగా ఆయుధ విద్యల్లో నైపుణ్యం కలిగి మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ వైశ్యులు. సో వీళ్ళందరికీ మనకి ఫుడ్ కావాలి కాబట్టి వ్యవసాయము, పాడి పంటలు మరియు వర్తక వాణిజ్యాలు, అంటే జాబ్స్ చేయడము, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడము, ఫ్యామిలీస్కి డబ్బులు ఏర్పాటు చేయడము, బ్రాహ్మణులకి దానాలు చేయడము, ఇవన్నీ కూడా వైశ్యులు చేస్తారు. మరి వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా అన్ని 3 పనులు చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా సేవించడానికి కొందరు కావాలి కాబట్టి శూద్రులు దేహ పరిశ్రమ మరియు ఇతరులను సేవించడం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పని ద్వారా పరిపూర్ణత. ఇక్కడ చూడండి, పని ద్వారా పరిపూర్ణత అంటే అందరూ కృష్ణ కాన్షియస్లో ఉన్నట్లే మనకు చూపిస్తున్నారు. ఈయన మిలిటరీలో ఉన్నట్లయి కూడా క్షత్రియుడు అయ్యుండి జపం చేస్తున్నాడు. మీకు కనిపిస్తుందా? హరే కృష్ణ. జపా బ్యాగ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ హేమమాలిని ఫేమస్ సినీ యాక్ట్రెస్ ఆమె. సో అన్ని సినిమాలు చేసుకుంటూ ఆమె విద్యుత్ ధర్మాల్ని నెరవేరుస్తూ షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ షీఈ్ వెరీ ఫేవరెట్ ఆఫ్ ఇస్కాన్లో ఆమె మెంబరు. అండ్ ఇక్కడ చూసారు ఆమె పెయింటింగ్ కృష్ణుని వేస్తుంది, రైట్. సో ఇక్కడ ఫారినర్స్ ఏమో కీర్తన చేస్తున్నారు. ఈ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అది చూస్తే లండన్ అని మనకి తెలుస్తుంది. సో ఆ లండన్లో ఇక్కడ వీళ్ళు జపం చేసుకుంటూ కీర్తన చేస్తున్నారు. ఒక చిన్న బాబు చక్కగా ఆశ్రమంలో ఉన్నాడు, అతను కూడా భక్తి చేస్తున్నాడు అనమాట. అంటే ఏంటి? ఒక పని ద్వారా భగవంతుని ప్రసన్నత కోసం తన వర్ణానికి సంబంధించిన అన్ని విధులను చేయడం ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. సో ఈ పిల్లవాడు చక్కగా స్కూల్కి వెళ్తాడు, చదువుకుంటాడు, మళ్ళీ భక్తి చేస్తాడు. వీళ్ళు కూడా వాళ్ళ ఆఫీసుల్లో వెళ్ళి, అంటే వాళ్ళ విద్యుత్ ధర్మాలు, ఇక్కడైతే డ్రెస్ మనకు చెప్తూనే ఉంది ఈయన మిలిటరీ అతను అని. సో ఈయన కూడా ఒక మినిస్టర్ లాగా అలా. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాల్ని నెరవేరుస్తూ కూడా చాలా భక్తిని చేసుకునే వాళ్ళు పూర్తి పరిపూర్ణులు అని చెప్తారు. వాళ్ళ యొక్క పనుల ద్వారా పరిపూర్ణత చెందుతారన్నమాట. నెక్స్ట్ అత్యున్నత స్థితి, చాలా ఉన్నత స్థితికి వచ్చేయడం అన్నమాట. ఇవన్నీ చేస్తూ ఉంటే సత్వగుణంలో బాగా మనం వృద్ధి చెందినప్పుడు ఉన్నత స్థితికి వెళ్తామన్నమాట. ఏంటి అంటే ఇక్కడ మనకి బొమ్మ ఏం కనిపిస్తుంది చూడండి, ఆయన ధ్యానంలో కృష్ణుడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరనమాట. మనం జపం చేస్తూ ఫోన్ మాట్లాడతాము, టీవీ చూస్తాము, ఇంకా న్యూస్ పేపర్ చదవటము, మధ్యలో మాట్లాడటం చేస్తూ ఉంటాం. కానీ అది అలా చేయకూడదు, అది అపరాధం. జపం అంటే ఇలా మనం బ్రెయిన్ కంప్లీట్గా కృష్ణుడి మీదే పెట్టుకుని జపం చెయ్యాలన్నమాట. సో మనీషా మాతాజీ ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ.
హరే కృష్ణ. భక్త్యా మామాభిజనాతి యావన్యశ్చామి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదాంతరం. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చదివారు. కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరో తెలుసుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును. సో మనము కృష్ణ పరమాత్ముడి గురించి ఎన్నో రకాలుగా మనం తెలుసుకున్న తర్వాత ఆయన ఏం మాట్లాడారు, ఏమి చెప్తున్నారు అర్జునుడికి, మనం కూడా అవి ఫాలో అవుతూ కృష్ణుడిని ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు కృష్ణుడు సంపూర్ణ భావనలో మనము లీనమైపోతాము అని చెప్తున్నాడు. కృష్ణుడే చెప్తున్నాడు వాడు నా భక్తుడు అని. ఇప్పుడు చూడండి, టీచర్స్ ఉంటారు, లేకపోతే యజమానులు ఉంటారు, పని వాళ్ళతో హీఈస్ మై బెస్ట్ వర్కర్ అని చెప్పి మెచ్చుకున్నప్పుడు ఒక ఆనందం వస్తుంది కదా మనకి. సో అలాగే గురువుగారు మెచ్చుకున్నప్పుడు ఎలా ఆనందం వస్తుంది అంటే, కృష్ణుడు కూడా అలా అంటున్నాడు, నా సంపూర్ణ భావనలో నా భక్తుడు అని కృష్ణుడు అంటున్నాడు అనమాట. సో ఇక్కడ భగవంతుని ప్రేమ దొరికినప్పుడే నా భక్తుడు అనగలుగుతాడు కదా. సో భక్తుని ప్రేమ ఆశాకిరణం, కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి. సో అనుసరించడం అంటే కృష్ణుడిపై ఆధారపడి ఉండండి, భగవద్గీత సూత్రాలను అనుసరించడం, బోనఫైడ్ గురువు మార్గదర్శకత్వంలో. బోనఫైడ్ గురువు అంటే మనం ఏమని చెప్పుకున్నామో, వీళ్ళు పరంపరలో ఉన్న 4 పరంపరలు చెప్పుకున్నాం మనం. మీకు ఎవరికైనా గుర్తున్నాయా 4 పరంపరలు సాంప్రదాయాలు? బ్రహ్మ సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, కుమార సంప్రదాయ, శ్రీ సంప్రదాయ. హరి బోల్. సో ఈ సంప్రదాయంలో వచ్చిన వాళ్ళనే మనం గురువుగా అంగీకరించాలి. వాళ్ళే బోనఫైడ్ గురువుస్ అంట. వాళ్ళ మార్గదర్శనం తీసుకొని మనం నడుస్తూ వెళ్ళినట్లయితే కృష్ణుణ్ణి స్మరిస్తూనే అన్ని కార్యాలు చేయండి. అండ్ ఫలితం ఏముంటుంది? వ్యక్తిగత రక్షణ. కృష్ణుడే మనకు వచ్చి కాపాడుతాడు, అన్ని అడ్డంకులు దాటిపోతాం. అండ్ వ్యక్తిగతంగా మిమ్మల్ని భగవంతుడు ధామానికి తీసుకెళ్తాడు. సో భగవంతుడే వచ్చి ఆయన ఇంటికి మనని తీసుకెళ్తారు అని చెప్తున్నాడు. సో ఆశాకిరణం. సో ఇది ఈ శ్లోకం అందరూ బై హార్ట్ చేయండి. 18.66 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే, సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయాస్యామి మా శుచః. హరి బోల్ మాతాజీ. సో ఎవరు చెప్పారు? లక్ష్మీ జగదీష్ మాతాజీ. ఓకే, రైట్. సో ఈ శ్లోకం అనేది మనము మొత్తం భగవద్గీత ఎసెన్స్ అంతా ఈ శ్లోకమే. 4 చతుశ్లోకీలు అనుకున్నాము, అంతకంటే పెద్దదన్నమాట. ఏంటి ఆ ఆశాకిరణం అంటే, భగవంతుడు క్లియర్గా చెప్పేశారు. ఏంటి? అన్ని విధమైన ధర్మాలను విడిచిపెట్టండి. అంటే నీవు ఇది చేస్తే పాపము, అది చేస్తే పాపము, ఎన్నో చెప్తూ ఉంటారు కదా. బ్రహ్మహత్య అంటారు, గోహత్య అంటారు, ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ విడిచిపెట్టండి, ధర్మాలన్నీ వదిలేసేయండి అంటున్నారు కృష్ణ. కేవలం నాకే శరణాగతి చేయము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను. సో ఈ రోజు వరకు మనం ఏమైనా పాపాలు తెలిసి తెలియక ఎన్నో చేసి ఉంటాం. ఏమి చేయలేదు అని మనం అనుకోలేము. ఒకరిని హర్ట్ చేసింది కూడా పాపమే, ఒక అబద్ధం చెప్పింది కూడా పాపమే, ఒకరిని సరిగ్గా చూడలేదు అనుకుంటే కూడా ఒక పాపం. సో ఈ రకంగా హరే కృష్ణ వినిపిస్తుందా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదో సౌండ్ వచ్చింది, పవర్ ఏమైందో అని. రైట్. సో అలా అన్ని పాపాలు నేను తీసేస్తాను, నేను విముక్తి చేసేస్తాను మిమ్మల్ని, భయపడవద్దు. సో ఫైనలీ సేయింగ్ శరణాగతికం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారన్నమాట. సో కృష్ణకి శరణాగతి కృష్ణుడికి మాత్రమే చేయండి, అతీంద్ర శాంతి లభిస్తుంది, పరమోన్నతమైన శాశ్వతమైన నివాసానికి మనం వెళ్ళిపోతాం. పాపపు ప్రతిచర్యల నుండి విముక్తి పొందండి. పాపం అంటే ఏంటి? ఎవరినో చంపేయాలి, ఎవరో ఏదో చేయాలి. ఈ జన్మకి చాలా మంచి వాళ్ళం అయింటే మనం, కానీ పూర్వజన్మలు ఉన్నాయి కదా, అవన్నీ మోసుకుని వచ్చాం కదా. సో అవి కూడా తీసేస్తారంట భగవంతుడు, రైట్? సో ఎవ్వరు స్వీకరించగలరు
ఈ జ్ఞానాన్ని పంచేవాడు, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు, విశ్వాసంతో వినేవాడు అత్యున్నత శుభం. సో ఇవన్నీ ఫలితాలన్నీ ఎవరికి వస్తాయని చెప్తున్నారు అంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ దొరుకుతాయంట మనకి. ఎప్పుడు దొరుకుతాయి మనకి? శాశ్వతమైన విముక్తి ఇవి చేసే వాళ్ళకి. ఈ జ్ఞానాన్ని పంచేవాడు అంటే ఎవరు స్వీకరించగలరు? ఎవరికి అంటే మీకు తెలిసింది కదా, కొంత జ్ఞానం 18 అధ్యాయాల్లో కొంత జ్ఞానం వచ్చింది మీకు. ఇది మీరే సంపాదించుకొని ఒక సర్టిఫికేట్ పెట్టుకొని ఫ్రేమ్ కట్టుకొని కూర్చోవడం కాదు. మీ ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాళ్ళు వింటున్నారా వినలేదా అది మనకు అనవసరం. మనం జ్ఞానాన్ని పంచాలి. ఒక పుస్తకం కొని ఇస్తే కూడా మనం జ్ఞానాన్ని పంచినట్లు. సో ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు అంటే ఆ జ్ఞానాన్ని మనం పంచడమే కాకుండా స్వయంగా మనం చదువుకోవాలి. భగవద్గీత అయిపోయింది, భాగవతం చదవాలి, ఆ తర్వాత చైతన్య చరితామృతం చదవాలి. ప్రపాదుల వారు రాసిన చాలా చాలా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. తర్వాత శ్రీకృష్ణ అనే బుక్ ఉంది. ఇవన్నీ కూడా చదవాలి. చదివి విశ్వాసంతో వినాలి, నమ్మాలి భగవంతుణ్ణి. సో ఇవన్నీ చేస్తే అత్యున్నతమైన శుభం మనకి కలుగుతుంది అని చెప్తారు. సో భక్తులు అసూయ లేనివారు. మనం చదువుకునేటప్పుడు వినేటప్పుడు పక్క వాళ్ళ మీద అసూయ పెట్టుకున్నాం అనుకోండి, మనకు అది రాదు. భగవద్గీత మనకు అర్థం కూడా కాదు. సో స్వచ్ఛమైన మనసుతో మనం వినాలి. అంటే నా మిత్రులు స్వీయ నియంత్రణ. సో వీళ్ళందరూ కూడా స్వీకరించగలరు అని చెప్తున్నారు. సో ఇంకా లాస్ట్కి ఏంటంటే శరణాగతి చెందిన భక్తులకి కృష్ణుడు స్వేచ్ఛ ఇస్తాడు. ఏ విధమైన స్వేచ్ఛ ఇస్తాడు అంటే ఈ విధంగా నేను నీకు అన్ని రహస్యాలను కంటే పరమ రహస్యమైన జ్ఞానాన్ని తెలియజేశాను. దీనిని లోతుగా ఆలోచించము మరియు నీకు నచ్చిన రీతిలో నీవు చేయము. సో ఇప్పుడు మనం అన్నీ చెప్పేశాం, అన్నీ తెలుసుకున్నాం. కృష్ణుడు అర్జునుడికి అన్నీ చెప్పి ఫ్రీగా వదిలేశాడు. నేను చెప్పిందే నువ్వు పాటించకపోయావా నీకు బెత్తం పెట్టి కొడతాను, ఇలాంటివి ఏమీ లేవన్నమాట. భగవంతుడు కదా చక్కగా ఫ్రీడమ్ ఇచ్చేశాడు. అప్పుడు అర్జునుడు కింద పడి లేచి ఏమంటున్నాడు? ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడింది. నాకు అసలు మోహం అనేదే లేదు ఇప్పుడు. ఆ భ్రాంతి, ఆ డ్రీమ్లోంచి వెలుపలికి వచ్చేసాను. మరియు నేను జ్ఞానంలో స్థితుడనై ఉన్నాను. అంటే చాలా క్వశ్చన్లు అడిగి 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 జ్ఞాన సముపార్జన అర్జునుడికి చాలా కలిగింది. తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని నేను ఇంకా తాతల కోసం, తండ్రుల కోసం, గురువుల కోసం నేను ఏడ్చి లాభం లేదు, కృష్ణుడు ఏది చెప్తే అదే అని అనుకుని నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు, మరి నీ ఉపదేశాల ప్రకారమే నేను చేస్తాను అని చెప్తున్నాను. సో ఎవరైతే ఈ జ్ఞానాన్ని పంచుతారో అది ఎవరు పంచుతున్నారు అంటే ఇక్కడ చూడండి, అమితాబ్ బచ్చన్ తెలుసా మీకు అందరికి? చాలా ఫేమస్ కదా, ఫేమస్ యాక్టర్ హిందీలో. సో ఆయన భగవద్గీత పంచుతున్నారు. ఆయన చదువుతారు కూడా భగవద్గీత. ఇక్కడ సచిన్ టెండూల్కర్ని మనం చూడవచ్చు. అంటే ఒక స్థాయికి వచ్చేసాం కదా, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకోకుండా వీళ్ళు భక్తిలోకి వచ్చి ఇక్కడ పిల్లలందరికీ కూడా చక్కగా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏమి జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. సో చిన్నపిల్లలకి మనం చెప్పినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ చక్కగా చక్కబడుతుంది. ఏంటి, ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానాన్ని నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహోన్నత ప్రేమయుక్త సేవం చేసినట్టు వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు. చూసారా, మనం తెలుసుకున్నది మనలో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒకరికి పంచాలి, చెప్పాలి, ఇలా క్లాసులు తీసుకోవాలి, ఆ తర్వాత చదవాలి. ఎవరైనా ఇంటికి వస్తే నేను ఇలా చేస్తున్నానని చెప్పడానికి మనం ఎటువంటి సంకోచం ఉండకూడదు మన దగ్గర. సో అలా పంచుతారో డైరెక్ట్గా వెళ్ళిపోతామని చెప్తున్నా. అంటే వీసా స్టాంపింగ్ అయిపోయింది అనుకోవాలి. అర్థమైందా? ఎవరైతే చక్కగా భగవంతుడి గురించి మాట్లాడగలుగుతున్నారో వీఆర్ గోయింగ్ డైరెక్ట్లీ టు గాడ్, ధామానికి వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా. సో నెక్స్ట్, ఈ జ్ఞానాన్ని చదువుకునేవాడు అంటే బుద్ధిచే ఆరాధించేవాడు, విశ్వాసంతో వినేవాడు, పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్మలు నివసించే పవిత్ర లోకాలకి
చేరుకుంటారు. సరే నా వల్ల కాలేదు, నేను చెప్పలేను, నేను నేర్చుకోలేను అనుకునే వాళ్ళు చక్కగా వినండి, విశ్వాసంతో వినండి. ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పాడు. సో ఇవన్నీ చక్కగా విశ్వాసం పెట్టి వినండి. ఇక్కడ బుద్ధిచే ఆరాధిస్తారంట, ఆరాధించబడతారు అని చెప్తున్నారు. సో వీళ్ళందరూ ఏమవుతారు? పవిత్ర లోకాలకి వెళ్ళిపోతారు. ధామానికి కాకపోయినా పవిత్ర లోకాలకి వెళ్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ అత్యున్నతమైన శుభం. అయితే నిన్న మొన్న మనం అనుకున్నాం, అర్జునుడు కృష్ణుడు ఉండే ఫోటోలు పెట్టుకోకూడదు, భగవద్గీత ఇంట్లో పెట్టుకోవద్దు, భగవద్గీత చదవకూడదు, ఇవన్నీ అపోహలు ఉండేవి ఒక టైంలో. అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు తొలగిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా భగవద్గీత చదువుతున్నారు. సో ఇక్కడ చాలా మంచి శ్లోకం ఇది. ఎవరు చెప్పారు అంటే లాస్ట్లో ఇంకా ఒక సినిమా చూసాం కదా, మనము చూసామా భగవద్గీత పారాయణం? హరే కృష్ణ, సినిమా చూసామా లేదా? చూసాము. 1వది 2వది 3వది అన్ని అయిపోయాక 18వ అధ్యాయంకి వచ్చాక ఎవరు చెప్తున్నారు? మొదటి శ్లోకం ఎవరు అన్నారు? ధృతరాష్ట్రుడు క్వశ్చన్ వేసి, అవునా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఒక క్వశ్చన్ వేసి ఏం జరుగుతుంది యుద్ధ భూమిలో అంటే ఎవరు ఆన్సర్ చెప్పారు అంటే సంజయుడు. ఆ మంత్రి సంజయుడు అనేవారు వాళ్ళ యొక్క పరిపాలనలో ఒక మంత్రిలాగా ఉండేవాడు అనమాట. సో అలా రాజులు జ్ఞానం ఉండే వాళ్ళని పోషిస్తూ ఆస్థాన కవుల్లాగా, ఆస్థానంలో ఉండే వాళ్ళలాగా వాళ్ళు పెట్టుకునేవారు. సో ధృతరాష్ట్రుడి దగ్గర ఇతను ఉంటూ, ఆయన గుడ్డివాడు కాబట్టి ఇదంతా యుద్ధ భూమిలో జరిగేదంతా సంజయుడు చెప్తూ వస్తూ ఉన్నాడు. అర్జునుడు కృష్ణుడు మధ్య ఏం జరిగింది, ఆ సంభాషణ ఏంటి, అవన్నీ తెలుసుకున్న తర్వాత అర్జునుడికి కనువిప్పి కలిగి, నా మోహం అంతా పోయింది కృష్ణ, ఇప్పుడు నువ్వేమి చెప్తే అదే చేస్తాను, నాకు బాగా అర్థమైంది అని చెప్పినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి వార్నింగ్ ఇచ్చేశాడు. అక్కడే ఏమంటున్నాడో చూద్దాం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతి మమ అని చెప్తున్నారు. ఏంటి అంటే ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అంటే ఈ నరనారాయణులు అని కూడా అంటూ ఉంటారు, వీళ్ళిద్దరూ ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని సంజయుడు చెప్పేశాడు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? కౌరవుల పక్షంలో ఉన్నారా, పాండవ పక్షంలో ఉన్నారా? పాండవ పక్షంలో ఉన్నారు వీళ్ళిద్దరు. అంటే ఇక్కడ ఏం చెప్పేశాడు విదురుడు? వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ విజయము తథ్యం అని చెప్తున్నారు. సకల సమృద్ధి, ధర్మము, విజయము, ఐశ్వర్యం అన్నీ అటే ఉన్నాయి. ఇంకంతే, ఇది నా నిశ్చిత అభిప్రాయము అని భగవద్గీత తెలుసుకున్న తర్వాత సంజయుడు చెప్తాడనమాట. సో ఈ శ్లోకం కూడా అందరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. సో మీరందరూ ఇలా విన్నందుకు హ్యాబిట్స్ తరపున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఇస్కాన్ శ్రీ రాధా మదన్ మోహన్ టెంపుల్ హ్యాబిట్స్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమము చక్కగా మనం ముగించుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. సో ఎప్పుడు కూడా ఇవి మర్చిపోకండి. ABCD అంటే ఏంటి? ఏ అంటే సత్సాంగత్యము, బి అంటే పుస్తకము, రైట్, అంటే చాంటింగ్ జపం చేయడము, డి అంటే డైటీ సేవ, డైట్ ఫాలోయింగ్ కూడా వస్తుంది. ఓకే, సో అండ్ ద జర్నీ కంటిన్యూస్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గ్రూప్ ఫోటో ఇచ్చేసి మనమందరము ఇక్కడ నేర్చుకున్నాము, ఏదో ఇంతో అంతో నేర్చుకున్నాము, అదంతా కూడా ఇక్కడతో ఫుల్ స్టాప్ అయిపోలేదు. ద జర్నీ కంటిన్యూస్. ఇక మీదట మీరు గీతా సాధకులు అవుతారు. సో బికమ్ అ గీతా సాధక అంటే మీరు అదే గ్రూప్లో ఉండి నెక్స్ట్ ఏ పాఠం అయితే చెప్పబోతున్నామో అదే మీరు
చెయ్యడానికి ప్రయత్నం చేయండి అని అర్థం. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. మళ్ళీ చెప్పండి అందరు కలిసి. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే రామ హరే రామ హరే హరే హరే. కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ చెప్పండి ఒక్కసారి, 3 సార్లు చెప్దాం అనుకున్నాను. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ 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 హరే రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ హరే. హరే హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. Hare Thank you Krishna Mataji, thank you so much. so Dandavad much. Pranam. So have you taken the photograph? I'm taking Mataji now. You can take. I will also try. మీరు అందరూ వీడియోలోకి రండి ప్లీజ్. మా వీడియో ఆన్ కాదు మేడం. అవదా? అవును పర్వాలేదు, మీ పేరు వస్తుందిలే. కావట్లేదు. ఇట్స్ ఓకే. మాతాజీ, నా వెనకాల గంగా నది ఉందండి, చూడండి. ఇలా ఉన్నాను చూడండి. ప్రస్తుతము. మీరు టూర్ లో ఉన్నారా మాతాజీ? ఆ, హిమబిందు. కాశీలో ఉన్నాను. సో మా కిటికీ పక్కన గంగా నది కనిపిస్తుంటది. చాలా బాగుంది. కనిపించిందండి? యాక్చువల్లీ మీ పేరు చెప్పండి ఒకసారి. హిమబిందు. అదే మరి మీరు ఎక్కడ మళ్ళీ ఇటు వచ్చారు. ఓకే ఓకే, కనిపిస్తుంది. అంటే చెట్లు కనిపిస్తున్నాయి మాతాజీ. ఓకే. ఒక్కసారి ఇప్పుడు కనిపించింది అందరికి. చేసిందండి. చాలా అదృష్టం అండి. లాస్ట్ డే మీరు మంచి దర్శనం ఇచ్చారు మాకు. మీరు అలాగే ఉండండి. ఓకే. ఆమెకే పెట్టి హరే కృష్ణ. Hare Krishna. It's open. Mataji, shall I send it to you? If it is in the group, it will come off automatically. Okay. Okay, Mataji. You can send. థ్యాంక్ యూ ఆల్ మాతాజీస్. ఎంత కళగా ఉన్నారో మీరంతా. ఇలా గ్రూప్ లో రోజు వస్తే ఎంత బాగుండేది అనిపించింది. హరే కృష్ణ. అందరూ ఒకసారి మాతాజీ గురించి కూడా హరే కృష్ణ మామంత్రం చెప్దాం మనం అందరం. మాతాజీ ఇవన్నీ ఎందుకులేండి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. Hare Hare Krishna హరే కృష్ణ Krishna Krishna Hare 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 Rama Hare హరే రామ Rama Hare Hare. కృష్ణ థ్యాంక్ Hare యూ Krishna సునీత. Mataji. కృష్ణ హరే Hare Krishna Mataji. I've sent it in your. థ్యాంక్ యూ మాతాజీ, మాకు ఇంత మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. హరే కృష్ణ. ఇదంతా మా గురువుల యొక్క కృప. వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా ట్రైన్ చేశారు, అవకాశం ఇచ్చారు. మెయిన్గా మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా అవకాశాలు అనేది అందరికీ రావు, అరుదుగా వస్తుంటాయి. వచ్చిన వాటిని నో అని ఎప్పుడూ అనుకోకూడదు, చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. మనకు వచ్చా రాదా అది భగవంతుడే చూసుకుంటాడు. ఎప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, నేను పర్ఫెక్ట్ అనుకునే దగ్గర ఆగిపోతూ ఉంటాం మనం. అలా ఆగకుండా మా యొక్క గురువుగారు హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభుది ఏంటి అంటే అందరూ ప్రీచర్స్ అవ్వాలంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత 34 మెంబర్స్ ఉన్నాము. ఎవరైనా వెళ్ళిపోయి ఉంటారు, అది వేరే విషయం. కానీ అందరూ కూడా ప్రీచర్స్ అవ్వాలి అని అంటారు. అంటే ఇలా ప్రీచ్ చేయాలి, మాట్లాడాలి, చెప్పాలి అనేది ఆయన యొక్క కోరిక. సో మీరందరూ కూడా ప్రయత్నం చేయండి. అండ్ రేపు మీ గ్రూప్ ఉండదు అని ఏం కాదు, మీకు కూడా మెసేజ్ వస్తుంది. రేపు నుండి మనం మళ్ళీ ఒరిజినల్గా 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో 18వ అధ్యాయం మనం చెప్పుకోలేదు, అదొక 2-3 డేస్ పడుతుంది. మీరు కొత్త గ్రూప్ కూడా అందులో వచ్చి ఆ శ్లోకాలు వినండి. ఆ తర్వాత వేరే కార్యక్రమం ఉంటుంది,
అది గురువులు అనౌన్స్ చేస్తారు ఇది అయిపోయిన తర్వాత. ఓకే, సేమ్ టైమా మాతాజీ? సేమ్ టైం ఇదే ఉంటుంది. శిక్షా గురువులు అంటే నేను ఉంటాను, చెప్తాను. కాకపోతే మనం 108 శ్లోకాస్ అనేది ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ 18 days 2 సార్లు కంప్లీట్